హైదరాబాద్ అల్విన్ కాలనీ డివిజన్లోని రాజేశ్వరి వృద్ధాశ్రమానికి చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. గతంలో సత్తయ్య దగ్గర తాము 16 లక్షలతో స్థలాన్ని కొన్నామని చెప్తున్నారు. ఇప్పుడు అతని కుమారుడు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై జగద్గిరిగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశామన్నారు. మేము బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి 100 మంది ధర్నా చేపిస్తా. నేను బీజేపీ లీడర్ని. ఆ పిఎస్లో కూడా అదే బెదిరించారంట. మేము బీజేపీ వాళ్ళం వచ్చి ధర్నా చేస్తాము, మా మీద కేసు, ఆవిడ మీద కేసు ఫైల్ చేయండి అని నిన్న వెళ్ళి ఆడ సార్ని కూడా అడిగారంట. శ్రీనివాస్ అండ్ నర్సింగ్ గౌడ్ వాళ్ళిద్దరు బ్రదర్స్, బంధువులు వాళ్ళు. ఆయన అడ్వకేటు, శ్రీనివాసు ఈయన ఏం అంటే రిలేషన్ నాకు తెలియదు, మొత్తం మీద వాళ్ళ రిలేషన్ ఉంది. అలా మేము ఎంత అక్కడ జీహెచ్ఎంసీలో కూడా అదే మాట. నేను వెళ్ళిన రోజు మేము బీజేపీ వాళ్ళము కూర్చొని ధర్నా చేస్తామా, బీజేపీ వాళ్ళు ఇలా చేయమన్నారండి, ఏ నాయకుడు చెప్తాడు ఇలా చేయమని. మేము రోడ్డు మీద వాళ్ళ ఏ టైంలో 2 గంటలకు ఫోన్ చేసినా మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం ఏంటి, వాళ్ళు మా మీద ధర్నాలు చేసి నా మీద నువ్వు అంతసేపు ఆంధ్ర ఒంటరిగా ఉందని ఎన్ని మాటలు దూషించారు. ఒంటరిగా దీని వెనక ఎవరో ఉన్నారు. ఏంటండి ఆ భాష? ఈ సమస్యని ముందుకు పెట్టడం జరిగింది. సో నేను ఈ సమస్య ఒకసారి మాట్లాడామని వచ్చి రాగా ఆనంద్ అని అతగారు ఎవరైతే ఉన్నాడో, సో అతన్ని వచ్చి ఏంటి మరి సమస్య, ఎందుకు ఇలా జరిగిందని అలాగని ఒకటి సోషల్ మేడం కూడా చెప్పినట్టు ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి, ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మా పైన ఇదే మీ చులిమైంది అన్నట్టు. నేను మాల వేసుకొని దీక్ష వేసుకున్న దీక్షలో ఉన్నాను. ఈ 2 కాలర్లు ఇలా పట్టుకొని ఇలా తోసేయగా ఇంకా వీళ్ళందరూ వచ్చారు. వెంటనే వచ్చి లేపి పక్క తీసుకొచ్చారు. సో ఇదే విషయాన్ని నేను మన జగద్గిరిగుట్ట పిఎస్లో అధికారుల ముందు తీసుకెళ్ళాను. వాళ్ళు కంప్లైంట్ లెటర్ తీసుకున్నారు. సో దీన్ని పరిశీలించి దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది.